నమస్తే సార్. నమస్కారం, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ గురువు మార్పు వల్ల? లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది. ఒక 20 లిస్ట్ లో 18 లిస్ట్ లో వృశ్చికం ఉన్నారు. ఓకే, అంటే అంత బాగుంది. సూపర్. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు రావడం ఒక యాంగిల్ అయితే, ఆ భాగ్యంలో ఉన్న గురువు ఉచ్చ బలంలో పంచమ స్థానంగా చూస్తున్నాడు. అంటే దృష్టి పంచమ దృష్టి. ఇది చాలా విశేషమైన దృష్టి. నార్మల్ గా గురువు పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న చాలా మంచిది. లగ్నంలో ఉంటే ఇంకా మంచిది. యూ విల్ బి ఎయిదర్ సేవ్డ్ త్రూ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ యాన్సిస్టర్స్ ఆర్ బై యువర్ ఓన్ గుడ్ సెల్ఫ్. అంటే పాత జన్మలో పునర్జన్మ, ఈ జన్మ పోయిన జన్మలో చేసిన పుణ్యం మీకు గురువుగా కన్వర్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉచ్చ బలంలో ఉన్న గురువు 80% వృశ్చికంలో ఉన్న వాళ్ళు ఫారిన్ సెటిల్మెంట్ అవుతారు. గ్యారంటీగా ఫారిన్ ల్యాండ్ లో మీకు జాబ్ దొరుకుతుంది. జాబ్ తోనే ఫారిన్ వెళ్తారు. ఓకే, మీరు చూసారు అంటే అదేలాగా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం. మీ పిల్లలు పెద్ద యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడికి వెళ్ళి అక్కడ మీకు సీట్ దొరకడం, మెరిట్ లో దొరకడం, డబ్బులు ఇవ్వకుండా స్కాలర్షిప్ లో మీకు ఆ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం, 95% PR తీసుకొని సెటిల్ అవ్వడం, చంద్రస్థానం కనెక్ట్ అయిందంటే కెనడాకి వెళ్తారు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు చాలా ఓపెన్ అప్ అవుతుంది. ఏంటంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉన్నప్పుడు ఒక కరెక్ట్ అయిన అడ్వైజర్ మీకు దొరుకుతాడు. ఓకే, దట్ విల్ బి లైక్ ఎ కన్సల్టెంట్, హీ క్యాన్ బి అన్ అడ్వకేట్, హీ క్యాన్ బి ఎ ఆడిటర్, హీ క్యాన్ బి అన్ అస్ట్రాలజర్, మనకు తెలియదు. ఎవరైనా సరే భాగ్యస్థానంలో కనెక్ట్ అయినప్పుడు లైఫ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ అప్ నౌ. ఎట్లాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కరెక్ట్ అయిన దారి చూపించాడో అలాగా ఒక మనిషి మీకు ఫ్రెండ్ గానో లేదంటే మీ గురువు గానో మీ హెల్ప్ చేయడానికి ఒక మనిషి వస్తారు. పట్టుకోవడం అంతే, ఆటోమేటిక్ గా నిచ్చని మీరు పైకి ఎక్కుతారు. అంత టైం బాగుంది. లగ్నానికి గురు దృష్టి, పంచమ దృష్టి అంటే హెల్త్ చాలా బాగుంటారు. వృశ్చికం ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూస్తే చేయి తీసి ఇలా నమస్కారం చేయాలి. అలాగ గ్లో వస్తుంది ఫేస్ లో. అంత గ్లో మీ ఫేస్ లో, అంత బాడీ స్ట్రక్చర్, బాడీ ఒక కంప్లీట్ మెటబాలిజం చేంజ్ అవుతుంది. నిన్న దాకా ఏం తిన్నా అరగకుండా ఉండడం, ఈ రోజు ఏం తిన్నా ఓకే, రాయి తిన్నా ఓకే అయిపోయాను రా నేను అన్నట్టుగా ఒక సంతోషం. గురువు దృష్టి ఉందంటే న్యూట్రిషనల్ వాల్యూ విల్ ఇంక్రీస్. ఇది సరిగా లేదు, ఇది కార్బోహైడ్రేట్ ఏదో చెప్తారు కదా, ఈ కథ అంతా ఇదంతా లేదు, ఏం తిన్నా మీకు బాగుంటారు అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు మీకు చాలా సహకారం చేస్తారు, విపరీతమైన సహకారం. దే విల్ రియలీ సపోర్ట్ యూ, దే విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. మీకు అంత బ్లెస్సింగ్స్, ఆ దేవుడి యొక్క అనుగ్రహం అంత బాగుంది. మీరు చూసారంటే కుంభాభిషేకంలో ఫస్ట్ ఎవరికి అభిషేకం, కుంభానికి అభిషేకం చేసే మనిషి ఎవరంటే వృశ్చికంలో పుట్టిన మనిషి ఉంటారు. అంటే మినిమం 2 కుంభాభిషేకం మీ చేతి మీద జరగడం అనేది ఖాయం. ఒకటి అదేలాగా పిల్లల పరంగా, ఆర్థికంగా పిల్లల పరంగా మెయిన్ గా ఎక్కడైనా బ్లాక్ ఉందంటే అది నివర్తి అవుతుంది. కరెక్ట్ అయిన సొల్యూషన్ ఒక మంచి డాక్టర్ కనపడతాడు. ఆ డాక్టర్ వల్ల మన లైఫ్ మారడం, న్యాచురల్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో జరుగుతుంది. కొంతమంది ఆర్టిఫిషియల్ గా కొన్ని విషయాలు చేస్తారు, అలా కాకుండా న్యాచురల్ గానే కొన్ని విషయాలు మారడం. పిల్లల పుట్టం అనేది ఖాయం. మీరు వద్దన్నా సరే సాక్షాత్ మీ తాతయ్యనే వచ్చి మళ్ళీ పుడతారు, మీ అమ్మమ్మనే వచ్చి మళ్ళీ పుడతారు. అంత పెద్ద మార్పు జరగడం. అదేలాగా పంచమ స్థానంలో ఉన్న శనికి కంజంక్షన్ లో ఉంది కాబట్టి హాఫ్ ద పీపుల్ కమిషన్ బ్రోకరేజ్ సంబంధించిన ఒక పెద్ద ప్రొఫెషన్ లోకి మీరు దిగుతారు. ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో పెద్దగా సాధించేది వృశ్చిక రాశి. మనకే అంటే ఏంటంటే ఇక్కడ సాధించకంటే బయట సాధిస్తారు. అంటే ఢిల్లీ క్యాబినెట్ మీకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ కంటే. చాలా మందికి వచ్చి కొత్తగా ఒక బిజినెస్ ఆఫ్ షోర్ లో స్టార్ట్ చేస్తారు. విదేశాల్లో కొత్త బ్రాంచ్, కొత్త ఫ్యామిలీ, అన్ని విషయాలు వచ్చి మీకు కరెక్ట్ అవుతుంది. ఆల్రెడీ డివోర్స్ అయింది, ఫ్యామిలీ సెట్ అవ్వలేదంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉందంటే ఒక టీచర్ ని పెళ్లి చేసుకుంటారు, ఒక ప్రొఫెసర్ ని పెళ్లి చేసుకుంటారు, ఒక జడ్జిని పెళ్లి చేసుకుంటారు, లేదంటే అలాంటి అడ్వైజర్ గా ఉండే ఒక మనిషిని మీరు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి విషయాలు జరగాలి. సో పెళ్లి చేసుకోవడం అనేది ఖాయం. మీరు ఎలా చేసుకున్నా సరే దిస్ ఇస్ ద పాసిబిలిటీ. 85% మేము చెప్పినట్టు మీరు బయట ఉండడం, బయట చదవడం, బయట నుంచి వచ్చే అబ్బాయి మీకు సెట్ అవుతాడు. ఒకటి అదేలా మీరు చూసారంటే మీ యొక్క మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవుతుంది. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ది గ్లోరీ. అది ఒకటే మాట, మీ లైఫ్ గ్లోరియస్ గా మారడం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడున్నా ఈ గురువు మార్పు తర్వాత మారడం అనేది ఖాయం. మీ లైఫ్ లో అప్పులు ఉండదు,
మానసికంగా ప్రాబ్లం ఉండదు. ఈ అపరిచితుడు మూవీ చూసినట్టు డైలీ మీ ఇంట్లో వాళ్ళకి ఉండదు. సో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది చంద్రుడు నీచమయ్యే స్థానం వృశ్చికం. మార్నింగ్ ఉండే మూడు మధ్యాహ్నం ఉండదు. అందుకని నేను చుమ్మా కలోక్యువల్గా జాలీగా నేను మాట్లాడుతున్నాను. పొద్దున్న రెమో, మధ్యాహ్నం అపరిచితుడు, సాయంత్రం వేరే యాక్టర్, ఇలా ఒక కాంబినేషన్. ఇదంతా క్లియర్ అవుతుంది. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మీరు చూసారంటే. సో ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బి రియలీ బ్యూటిఫుల్. అందుకని మీరు ధైర్యంగా ఉండొచ్చు. నేను చెప్పేది తొడ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తుంది. తొడలో చిన్నగా ఏదైనా లిపోమా లాగా ఒక చిన్న ఒక వాటి కాల్ కట్టి లాగా ఒక రావడానికి ఛాన్స్ ఉంది. గడ్డ లాగా చిన్నదా రావడం, అది క్లియర్ అవుతుంది. ఇంట్లో నాన్నగారి యొక్క హెల్త్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూడాలి. మెయిన్ గా ట్రావెల్ చేస్తున్నారు అంటే కాస్త చూసుకోవాలి. మిగతా అన్ని బాగుంది, నథింగ్ టు వరీ. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ 1 year మీరు ఊరికే పడకుండా మీరు తెలుస్తారు. అంత గట్టిగా ఉంది, ధైర్యంగా ఉండొచ్చు. రైట్ సార్. సో పర్సంటేజ్ పరంగా హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? హ్యాపీనెస్ క్వశ్చన్ ఇస్ 100 out of 100 సెంటమ్. సూపర్. ఆర్థికంగా మనం చూసామంటే 90% ఉంటుంది. బికాస్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ధైర్యంగా ఉండొచ్చు. సో రెమెడీస్ సార్ వీళ్ళకి సూచించే ఒకటే విషయం, రెమెడీస్ భాగ్యస్థానంలో గురువు ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగా దేశాంతరం వెళ్తారో వాళ్ళకి అవుతుంది అంటే మీ యొక్క సొంత సహాయం చేయొచ్చు. ఓకే. లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్తారంటే వాళ్ళ ఫస్ట్ టికెట్ వేసి పంపించేసేయండి. అది పెద్ద పరిహారం. ఓకే. చాలా మందికి అలా చేయవు. ఇది కూడా పరిహారమా అని తెలియదు. అందుకని చెప్తాం, ఇలాగా మనం చేసామంటే పెద్ద చేంజ్ మీకు దొరుకుతుంది. ఓకే. లేదంటే మీరే మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళి పుణ్య నదిలో, నిన్న గంగా లాగా ఉన్న నది, ఏం లేదు గోదావరి పుష్కరానికి వెళ్ళి రండి. ఆంధ్రాలో ఎంత పెద్ద విషయం అది. వెళ్ళి దర్శనం చేసుకొని రండి, ఎంత బాగుంటారు. గురువు ఎంత ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తే అంత సక్సెస్ అవుతుంది. మీకు పాపాలు క్లియర్ అవుతాయి. ఎందుకని నది స్నానం నేను చెప్తున్నా అంటే, ఒక జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే సూర్యుడు, రవి, చంద్రుడు ఈ రెండు ముందే మాత్రమే మీకు అది మీ యొక్క లైఫ్ లో జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ తప్పు ఎక్కడ జరిగినా సరే ఓన్లీ చంద్రుడి యొక్క స్థానం కర్మ మాత్రమే మనం మార్చొచ్చు, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మదర్ సైడ్. ఆ మదర్ సైడ్ యొక్క కర్మ మార్చాలంటే నార్మల్ గా నదిలో స్నానం చేయాలి, సముద్రంలో స్నానం చేయాలి, లేదంటే మినిమం లెవెల్లో ఒక అవుట్లెట్ లో అయినా స్నానం చేయాలి. ఇది వేరే ఏ దేశంలో ఇంత లేదు, మనది మాత్రమే ఉంది. అందుకని మనది భారతదేశం. అందుకని మీరు చేయండి. లైక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. అందుకనే మన పంచాంగంలో కూడా స్పెసిఫిక్ గా చెప్పుంటారు, నది స్నానం ఉత్తమం అని రాసి ఉంటారు. ఆ రోజు ఎందుకు చేయాలనేది పెద్ద చాప్టర్. అది మరి ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. అది మాట్లాడితే ఇంకో 1 hour. అందుకని మీరు గ్యారంటీగా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగుంటారు, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగిందంటే 1000 people వస్తారు. మినిమం లెవెల్ 200. చాలా మీరు ఒకలా గ్రాండ్ గా చేస్తారంటే 10,000 people. అంత గ్రాండ్ గా వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ చాలా గొప్ప మనుషులుగా ఉంటారు. ఆశీర్వాదం అంత పెద్దగా హెల్ప్ చేస్తుంది. ధైర్యంగా ఉండండి, బాగుంటారు. చాలా సంతోషం అండి. నారాయణ, నమస్కారం.